హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే బనానాతో చేసిన మంచి హెయిర్ ప్యాక్ అన్నమాట. సో జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఈజీగా మన హెయిర్ని సిల్కీ అండ్ షైనీ చేసుకోవచ్చు అన్నమాట. సిల్కీ హెయిర్ కావాలనుకునే వాళ్ళు, కొంతమంది హెయిర్ ఏంటంటే డ్రైగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒకటి బాగా మగ్గిన బనానా తీసుకున్నాను, అరటిపండు. మనకు కొంచెం కచ్చిగా ఉంటే ఏంటి అంటే పండకుండా ఉంటే అది లమ్స్ వస్తుందన్నమాట మనం మిక్సీలో వేసినా కానీ. సో అందుకని బాగా మగ్గింది తీసుకుంటే ఏంటంటే లమ్స్ లేకుండా బాగా మిక్స్ అవుతుందన్నమాట మనం మిక్సీలో వేసినప్పుడు. సో ఇదైతే నేను మీడియం హెయిర్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, అదైతే నేను మిక్సీ జార్లో వేసాను. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే 2 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనమాట, పెరుగు వద్దనుకుంటే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ పెరుగుని యాడ్ చేశాను. అలాగే మనకి ఇప్పుడు సమ్మర్లో చాలా హీట్ అవుతుంది కదా మనకి తల, దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ హనీ అనమాట. సో మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి మన తలకి చలవ చేస్తుంది అనమాట, చల్లదనాన్ని ఇస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. సో అలా కూడా యూజ్ అవుతుంది, ప్లస్ మన హెయిర్ అనేది సిల్కీగా కూడా అవుతుంది అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇదైతే నేను మిక్సీలో వేసాను. ఎంత బాగా మిక్స్ అయిందంటే అసలు ఒక్క లమ్స్ అనేది కూడా లేకుండా అయిందన్నమాట. చూడండి మీరు, లమ్స్ ఉంటే ఏంటంటే మనకి హెయిర్లో కడిగినప్పుడు కూడా అది వాటర్తో వెళ్ళిపోకుండా అది తలలోనే చిక్కుకొని ఉంటుందన్నమాట. సో అందుకని లమ్స్ లేకుండా చేయండి. ప్లస్ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఇది అప్లై చేసుకునే ముందు కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి హెయిర్కి. లేదు అనుకుంటే ఇది మనం మిక్సీలో వేసాం కదా, ఆ టైంలోనే ఒక 2 టీ స్పూన్స్ అలా కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి తలలో చిక్కుకుపోకుండా అక్కడక్కడ చిక్కుకుపోయినట్టు అవుతుందన్నమాట ఇదంతా బనానాది మనకి. సో అలా కాకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మరే కదా మనకి, సో మన తలలో ఉన్న హీట్ కూడా తగ్గుతుంది. హీట్ వల్లనే హెయిర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ చాలా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి బ్యూటీ టిప్స్ కోసం, అలాగే కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.